ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో మీ అందరికి వందనములు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు మనకిచ్చిన ఈరోజు వాక్య లేఖనాలు ఏమిటంటే, మనం చూస్తే ఒకసారి మన విశ్వాసం ద్వారా దేవుడు ఈరోజు మనల్ని నీతిమంతులుగా చేస్తున్నామని చెప్తూ ఉన్నాడు. ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా ఈరోజు మనం సమాధానం కలిగి ఉన్నామని చెప్తూ ఉన్నాడు. అదే విధముగా మనము ఆయన కృపలో దేవుడు మనకు ప్రవేశం ఇచ్చాడు అనే విషయం గురించి దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయము 1 నుంచి మనం 5 వచనాల వరకు ఈరోజు ధ్యానిద్దాము. చూడండి, 5వ అధ్యాయము 136 పేజీ నెంబరు, కొత్త నిబంధన. త్వరగా. కాబట్టి విశ్వాస మూలమున మనము నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందము. మరియు ఆయన ద్వారా మనము విశ్వాసం వలన ఈ కృపయందు ప్రవేశ గలవారమై అందులో నిలిచియుండి దేవుని మహిమను గూర్చిన నిరీక్షణను బట్టి అతిశయపడుచున్నాము. అంతేకాదు శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగుజేయనని ఎరిగి శ్రమలయందును అతిశయపడుదుము. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడి ఉన్నది. హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, నీ కొందనాలు స్తోత్రాలు నాయన తండ్రి. ప్రభువా, నీ చెలువు సాటున మమ్మల్ని మరుగుపరుచుకుని తండ్రి నాయన, నీ వాక్ ద్వారా మాతో మాట్లాడమని నజరేయుడైన యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకున్నాం తండ్రి. ఆమేన్. మొదట మనం చూస్తే మొదటి వచనములో విశ్వాస మూలముగా నీతిమంతులముగా తీర్చబడి. హల్లెలూయా. దేని మూలముగానంట? విశ్వాస మూలముగా నీతిమంతులుగా తీర్చబడి అని అంటూ ఉన్నాడు. రెండోది యేసు క్రీస్తు ద్వారా దేవునితో సమాధానము అంటూ ఉన్నాడు. అయితే మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటి అని అంటే, అయితే మొదట మనము దేవునితో ఎలాగా సమాధానం పడేలాగా యేసు క్రీస్తు ప్రభువారు మనమల్ని చేశాడో ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాము. యెషయా గ్రంథము 53:5 వచనం చదువుకుందాం. యెషయా గ్రంథము పాత నిబంధన 5వ వచనం ఒకసారి చదువుకుందాం. 53 త్వరగా. యెషయా 53:5 వచనం. మన అతిక్రమములను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష తన మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలిగి ఉన్నది. హల్లెలూయా. ఈరోజు అంటే దేవునికి మనకు ఎందుకు సమాధానము లేకుండా పోయింది? దేవునికి మనకు ఎందుకు దూరం అయిపోయింది? దేవునికి మనము ఎందుకు దూరస్తులుగా అయిపోయినాము? మరి యేసుక్రీస్తు ప్రభు ద్వారా ఎందుకు సమీపస్తులుగా అయినామో ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుంటే మనం అందరికీ తెలిసిన విషయమే. ఆది కాండములో అవ్వ ఆదామును దేవుడు సృజించి ఏదైనా వనములో సేద్యము చేయుటకు దేవుడు తండ్రి అయిన దేవుడు వాళ్ళని ఏదైనా వనంలో ఉంచాడు. హల్లెలూయా. దేవుడు చెప్పిన మాట ప్రకారము వాళ్ళు వినకుండా దేవుని ఆజ్ఞని అతిక్రమించి దేవుడు తినద్దన్న పండుని తినడం వల్ల వాళ్ళు ఏమయ్యారంటే దేవునికి దూరం అయిపోయారు, సాతానికి దగ్గరయ్యారు. హల్లెలూయా. దేవునికి అవ్వమ్మకి ఆదాముకున్న ఏదైతే ఆత్మ సంబంధమైన సమాధానం ఉందో, ఏదైతే ఆత్మ సంబంధమైన సంబంధం ఉందో, ఏదైతే ఆత్మ సంబంధమైన ప్రేమ ఉందో, ఆత్మ సంబంధమైన విశ్వాసముతో దేవునితో గడుపుతూ ఉన్నారో దానికి దేవునికి వాళ్ళకి దూరం అయిపోయారు. హల్లెలూయా. చూడండి, ఈరోజు మనము ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతమునకు మనం ప్రయాణం అవుతూ వెళ్ళినప్పుడు మధ్యలో ఏదో ఒక నది
నది వచ్చింది అనుకోండి, అడ్డు వచ్చింది, ఒకవేళ ఆ బ్రిడ్జి పోయింది అనుకోండి, ఆ బ్రిడ్జి పోయినప్పుడు అటుపక్క నుంచి ఇటుపక్క నుంచి ఏమవుతుంది, రాకపోకలన్నీ కూడా అంతరాయం అయిపోయి ఆగిపోతూ ఉంటాయి. అయితే ఆ బ్రిడ్జిని ఎప్పుడైతే మళ్ళీ పునర్నిర్మాణం చేస్తామో, దాన్ని ఎప్పుడైతే మళ్ళీ కడతామో, కొత్తగా నిర్మించగలుగుతామో, అప్పుడు ఈ పక్క నుంచి ఆ పక్కకి ఏమవుతాయి, ఈ ప్రయాణం అనేది జరుగుతూ ఉంటది. అయితే మన ప్రయాణము చూడండి, ఏదైనా వనములో అవ్వమ్మ ఆదాముతోనే మనిషి ప్రయాణము దేవునితో ఆగిపోవడం జరిగింది. ఎందుకనంటే దేవుడు చెప్పిన మాటను వాళ్ళు అతిక్రమించారు. దేవుడు ఏం చెప్పాడు, ఆదాము ఈ తోటలో ఉన్న పండ్లన్నీ నువ్వు తిను, హ్యాపీగా జీవించు, సేద్యం చేసుకో, నువ్వు నువ్వు నీ భార్య సుఖముగా జీవించు అని చెప్పాడు. అయితే ఆదాముకి ఒక మాట చెప్పాడు, ఆ తోట మధ్యలో ఉండే పండును మాత్రము తినొద్దన్నాడు. అయితే ఎప్పుడైతే ఆదాము అవ్వమ్మ దేవుడి మాటని అతిక్రమించి సాతాను మాటను విన్నారు, వీళ్ళు ఎవరి మాటను విన్నారు, సాతాను మాటను విన్నారు. దేవుడు చెప్పిన మాటను వదిలేసి సాతాను మాటని విన్నాడు. హల్లెలూయా. ఎప్పుడైతే అవ్వమ్మ వినిందో, ఆ పండుని తినకముందే తన హృదయంలోకి ఏమొచ్చింది, ఒక ఆశ వచ్చింది, ఒక కోరిక వచ్చింది, ఒక అనుమానం వచ్చింది. ఇవన్నీ ఏర్పడినాయి. ఎందుకు ఏర్పడినాయి అంటే, సాతానుడు ఏం చేశాడు, ఆమె బుర్రలో ఒక చిన్న మెలికి పెట్టేశాడు. ఏమనంటే, నువ్వు ఈ పండు తింటే నువ్వు దేవదూతలాగా మారిపోతావు, ఈ పండు తింటే నీ కళ్ళు తెరవబడతాయి, నువ్వు దేవుని కన్నా కూడా ఇంకా రకరకాల ఆలోచనలు పెడతారన్నాడు మనిషికి. ఇప్పుడు చూడండి, మనకేదైనా ఎవరైనా చెప్పారనుకోండి, నువ్వు ఇలాగ ఇది స్టార్ట్ చేస్తే నువ్వు ఉన్నతమైన పొజిషన్ లో ఉంటావు, నువ్వు ఇలాగుంటావు అలాగుంటావు అని చెప్పి, అంటే మంచిగా వెళ్ళే మార్గంలో ఏం చేస్తుంటారంటే కొంతమంది మనల్ని సైడ్ ట్రాక్ లేక నడిపిస్తూ ఉంటారు. హల్లెలూయా. ఈ రోజు అక్కడున్న పరిస్థితి ఏంటంటే, ఏదైనా వనములో ఉన్న పరిస్థితి, వాళ్ళు దేవునితో నడుస్తూ ఉన్నారు, దేవునితో గడుపుతూ ఉన్నారు, దేవునితో మాట్లాడుతూ ఉన్నారు. దేవుని ప్రేమలో, దేవుని రెక్కల నీడలో ఉన్న ఆ కుటుంబంలోనికి సాతానుడు ఎంటర్ అయినాడు. హల్లెలూయా. సాతానుడు ఎంటర్ అయినాడు. ఎప్పుడైతే సాతాను ఎంటర్ అయ్యి ఆ పండుని వాళ్ళిద్దరూ తిన్నారో, వెంటనే వాళ్ళు ఏమయ్యారంటే దేవునికి దూరం అయిపోయినారు. ఏదైనా వనము, ఆ దేవుని నివసించే స్థలంలో నుంచి వాళ్ళు ఏమైనారంటే తోలివేయబడ్డారు బయటికి. హల్లెలూయా. ఈరోజు మనము చూడండి, ఏదైనా వనములో నుంచి అవ్వ ఆదాము బయటికి తోలివేయబడినప్పటి నుంచి దేవుడు ఏం చేస్తూ వచ్చాడనంటే, చూడండి అనేక మంది, చూడండి తర్వాత ఆదాము కుటుంబంలో నుంచి హేబేలు ఏం చేశాడు, దేవునికి అర్పణిచ్చాడు. అదే విధముగా నోవాహు కుమారులు అక్కడి నుంచి మనం తీసుకుంటూ వస్తే అనేక మందిని దేవుని ఏర్పాటు చేసుకొని, తర్వాత ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్క మనిషిని దేవుని వైపు నడిపించుకున్నటకు ప్రవక్తలను, రాజులను, న్యాయాధిపతులను, అదే విధముగా అనేక మందిని దేవుడు ఏం చేశాడు, ఈ లోకంలో చేశాడు. అనేక మందిని ఈ లోకంలో ఏం చేశాడంటే పైకి లేపాడు అన్నమాట. ఎందుకనంటే తన బిడ్డలు దారి తప్పిపోయి ఉన్నారు, వాళ్ళని ఏం చేయాలి, సరైన మార్గంలో నడిపించాలి. వాళ్ళందరినీ ఎక్కడ, ఈ లోకం అనే మార్గంలో ఉన్నారు వాళ్ళు. ఎప్పుడైతే ఈ పండు తిన్నారో వాళ్ళ హృదయంలోనికి ఎవరు ఎంటర్ అయిపోయినారంటే సాతానుడు ఆలోచనలు, సాతానుడు తలంపులు. ఆ తలంపుల వల్ల మనిషి హృదయం ఏమైపోయిందంటే వెలుగుగా ఉన్న హృదయము చీకటగా అయిపోయింది. హల్లెలూయా. దేవుని ఆత్మతో నింపబడి ఉన్న హృదయము, దేవుని మాటలతో నింపబడి ఉన్న హృదయము, దేవుని ఆత్మ సంబంధమైన ఆలోచనలతో నింపబడి ఉన్న ఆ హృదయంలోనికి సాతాను తలంపులు, సాతాను ఆలోచనలు, దురాలోచనలు, ఈ లోక సంబంధమైన ఆశలు, ఈ లోక సంబంధమైన ప్రతి ఒక్కటి చూడండి, ఆత్మ సంబంధముగా ఉన్నప్పుడు, ఆత్మ సంబంధమైన నేత్రములు కలిగి ఉన్నప్పుడు అవ్వ ఆదాము దేవుడు తప్ప, ఆ తోటలో ఉన్న మంచివి తప్ప దేనిని కూడా చెడుదాన్ని ఎప్పుడు దాని దగ్గరికి వెళ్ళలేదు. దాని దగ్గరికి ఏం చెప్పాడు దేవుడు, వెళ్ళొద్దురా బాబు అన్నాడు, వెళ్ళలేదు. అయితే పక్కన వాళ్ళు వచ్చి ఎప్పుడైతే ఆ సాతానుడు వచ్చి మాట్లాడాడో వెంటనే ఆలోచన వచ్చింది. నీ జీవితము నా జీవితంలో కూడా సాతానుడు ఏదో ఒక రకంగా ఎంటర్ అవుతాడు. ఎందుకు ఎంటర్ చేస్తాడనంటే, నువ్వు దేవునితో నడవటము, దేవునితో గడపటము, దేవునికి దగ్గరగా ఉండటము, దేవుని నువ్వు ప్రతిష్ఠించుకొని ఉండటము వాడికి నచ్చదు. ఎప్పుడు కూడా ఒక కుటుంబము హ్యాపీగా దేవునిలో ముందుకు వెళ్తూ ఉంది, ఒక సంఘము దేవునిలో ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు సంఘంలో కాల్తలు రేపుతాడు, కుటుంబంలో కాల్తలు రేపుతాడు. ఎందుకనంటే సాతానుడికి ఏం చేయాలంటే నన్ను దేవునికి దూరంగా చేయాలన్నది వాడి ఆలోచన.
అయితే వాడి ప్రతి ఒక్క కుయుక్తిని నువ్వేం చేయాలనంటే వెంటనే గ్రహించగలగాలి. నువ్వు ఎప్పుడు గ్రహించగలుగుతావంటే నీలో ఆత్మ సంబంధమైన కన్నులు తెరవబడి ఉన్నప్పుడు, ఆత్మ సంబంధముగా దేవునితో నువ్వు దగ్గరగా ఉన్నప్పుడు ఖచ్చితంగా నువ్వు ఎలాగుంటావనంటే సాతానుడు వేసే ప్రతి ఒక్క కుయుక్తిని నువ్వు ఏం చేయగలుగుతావు? జయించగలుగుతావు. ఎందుకనంటే నువ్వు ఎవరిని కలిగి ఉన్నావంటే జీవము కలిగిన దేవుణ్ణి కలిగి ఉన్నావు. ఆయన మాట ఈ రోజు నిన్ను జీవింపజేస్తుంది. ఆయన మాట నిన్ను ఈ రోజు బ్రతికిస్తోంది. ఆయన మాట ఈ రోజు నీ చీకటిగా ఉన్న నీ జీవితంలోనికి వెలుగునిచ్చి ఉన్నాడు. హల్లెలూయా. చూడండి, ఆయన జీవము లేని నీకు నాకు జీవమునిచ్చి ఉన్నాడు, నిత్య జీవమునిచ్చి ఉన్నాడు. అయితే ఎప్పుడైతే దేవునికి నరునికి ఉన్న సంబంధం ఎప్పుడైతే దూరం అయిపోయిందో అప్పటి నుంచి అనేక మందిని దేవుడి లోకానికి పంపించాడు. హల్లెలూయా. అనేక మందిని పంపించాడు. కానీ పంపిస్తే ఏమైందంటే మనుషులు ఎలాగున్నారని అంటే భయంకరమైన ఈ లోకానికి ఏమైపోయినారు? అంటగట్టిపోయిన దేవునికి దూరం అయిపోయినారు. ఈ లోకంలో ఉండే ప్రతి ఒక్క దానికంటే ఈ లోకంలో ఏమేమి ఉన్నాయో అవన్నిటిపైన ఆశ పెంచుకొని అవన్నిటిని వాళ్ళు ఏం చేసుకున్నారంటే ఓన్ చేసుకున్నారు. అదే జీవితము, అదే శాశ్వతము, దీని ద్వారానే మేము బ్రతుకుతూ ఉన్నాము, దీని ద్వారానే మేము జీవిస్తూ ఉన్నాము అని ఆలోచించుకొని వీళ్ళందరూ ఎంతమంది ప్రవక్తలు వచ్చినా ఎంతమంది రాజులు వచ్చినా వీళ్ళు ఏం చేస్తున్నారంటే కొద్దిసేపు వాళ్ళ హృదయముల్లో కొంచెము బాగున్నప్పుడు మాత్రం దేవుణ్ణి అలాగా సంతోషిస్తూ ఆనందింపజేస్తూ ఉన్నారు. తర్వాత ఏం చేస్తున్నారంటే దేవుని ట్రాక్ని తప్పిపోయి లోకమనే ఆశల్లో పడిపోతూ ఉన్నారు. హల్లెలూయా. ఆది నుంచి కూడా సరే ఈ రోజుకి కూడా అదే జరుగుతూ ఉంది. అయితే మనముల్ని దూరంగా ఉన్న మనమల్ని దగ్గరగా చేయుటకు తండ్రి వీళ్ళందరినీ పంపించాడు. ప్రయోజనం లేకుండా పోయింది. హల్లెలూయా. అందుకనే యేసు క్రీస్తు ప్రభువారిని ఈ లోకముని ఎంతో ప్రేమించి తండ్రి ఈ లోకమునకు తన కుమారుని పంపించాడు. హల్లెలూయా. ఎందుకు పంపించాడు? ఎందుకు ఆయన పంపించాడనంటే దేవునికి మనకున్న దూరమును దగ్గరగా చేయుటకు. హల్లెలూయా. దేవునికి మనకున్న ఆ ఎడబాటును దగ్గరగా చేయుటకు దేవుడు తన కుమారుణ్ణి లోకానికి పంపించాడు. ప్రతి ఒక్క పాపిలో ఉన్న పాపమును తీయుటకు, ప్రతి ఒక్క పాపిలో ఉన్న దురాత్మ దుష్ట శక్తులు ఆ హృదయంలో ఏమున్నాయో అవన్నిటినీ కడిగి వేయుటకు తండ్రి తన కుమారుణ్ణి ఈ లోకానికి పంపించాడు. సరే, తండ్రి తన కుమారుణ్ణి లోకానికి పంపించాడు. ఈ లోకంలో ఆయనకు చేయవలసిన పనులన్నీ ఆయన కార్యములు చేశాడు. అయితే ఆయన ఒక ప్రణాళిక ప్రకారం పంపించాడు. ఆయన మరణించి తిరిగి లేస్తే కానీ ఈ లోకమునకు ఏం రాదు? రక్షణ రాదు. ఈ లోకమునకు ఏం రాదు? పాప క్షమాపణ రాదు. అందుకనే తండ్రి ఈ లోకానికి కుమారుని పంపించాడు. హల్లెలూయా. చూడండి, ఆయన రక్తము చిందిస్తే కానీ మన రక్తములో కలిసి ఉన్న పాపము, మన రక్తములో కలిసి ఉన్న శాపము, మన రక్తములో కలిసి ఉన్న దురాలోచనలు అన్నిటినీ కూడా సరే ఆ నజరేయుడైన యేసు రక్తముల ద్వారా కడగబడితే కానీ నువ్వేమవ్వు? నీతిమంతుడవ్వు. నువ్వేమవ్వు? దేవునితో సమాధానం పడలేవు. నీకేం రాదు? రక్షణ రాదు. అయితే ఆయన రక్తంతో కడగబడితే ఖచ్చితంగా నీకేమొస్తుంది? రక్షణ వస్తుంది, మారు మనసు వస్తుంది, పాప క్షమాపణ వస్తుంది. అందుకని తండ్రి తన కుమారుని పంపించాడు. అయితే తండ్రి తన కుమారుని పంపించి ఆయన ఈజీగా వచ్చి ఏదో డామ్ డూమ్ అని అలాగే వెళ్ళిపోలేదు. ఇలాగ ఒక మెరుపులాగా వచ్చి వెళ్ళిపోలేదు. ఆయన ఈ లోకంలోకి వచ్చాడు. ఆయన కన్యక గర్భమునందు పుట్టాడు. ఈ లోకంలో ఒక సాక్ష్యం కలిగిన జీవితం కలిగినాడు. అనేక మందిని దేవుని తోటి తిప్పాడు, అనేక మందిని రక్షించాడు. అదే విధముగా ఆయన సిలువలో నీ కొరకు నా కొరకు మరణించాడు. హల్లెలూయా. ఎందుకు మరణించాడు? చూడండి, ఆయన మన వల్ల ఎలాంటి బాధలు అనుభవించాడో యెషయా గ్రంథము 53:5 మనం చదువుకుందాం. చూడండి, మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడ్డాడు. ఏమయ్యాడంట? మన అతిక్రమ క్రియలను బట్టి ఎందుకు గాయపరచబడ్డాడు? ఆయన కొరడా దెబ్బలు తిన్నాడు. ఎందుకని? మన అతిక్రమములు, మనం చేసి ఉన్న దోషములు ఆది నుంచి అవ్వ ఆదాము దేవునికి దూరమైనప్పటి నుంచి ఆ సంతానంలోనే అందరూ వస్తూ ఉన్నారు. అక్కడి నుంచే వస్తూ ఉన్నారు. అక్కడి నుంచి పాపం ఏమొస్తూ ఉందంటే తరము వెంబడి తరము అది వెంబడిస్తూనే ఉంది. దీనికి పరిష్కారము నజరేయుడైన యేసు క్రీస్తు ప్రభు వారు మరణించి తిరిగి లేస్తే కానీ దానికి ఏం రాదు? పరిష్కారం రాదు. అందుకని మన అతిక్రమ క్రియలను బట్టి ఆయన ఏమయ్యాడంట?
నలగగొట్టబడ్డాడు అని అంటున్నాడు. హల్లెలూయా. ఈరోజు ఆయన నలగొట్టబడ్డాడు కాబట్టే ఈరోజు మన హృదయములకు ఏమొచ్చిందో తెలుసా? ఆత్మ సంబంధమైన రక్షణ వచ్చింది. హల్లెలూయా. ఆయన నల్లగొట్టబడ్డాడు కాబట్టి మన శరీరంకి ఏమొచ్చింది, మన ఆత్మకి ఏమొచ్చిందంటే ఆత్మ సంబంధమైన స్వస్థత వచ్చింది. హల్లెలూయా. నువ్వు ఈరోజు ఆరోగ్యముగా ఉన్నావు, దేవుడు నీకు ఆత్మ సంబంధమైన రక్షణ, ఆత్మ సంబంధమైన ఆరోగ్యమును దేవుడు నీకు నాకు ఇచ్చి ఉన్నాడు. మరి కిందకి చదివితే చూడండి, మన దోషములను బట్టి ఆయన ఏమయ్యాడంట? నలగొట్టబడ్డాడంట. హల్లెలూయా. మన దోషములు, మన క్రియలను బట్టి ఆయన ఏమయ్యాడు? నలగొట్టబడ్డాడు. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను. హల్లెలూయా. ఈరోజు ఇవన్నీ ఆయన చేస్తే కానీ ఈరోజు నీకు నాకు దేవునితో సమాధానం అనేది రాలేదు. ఆయన చేయడం వల్లే, ఆయన రక్తము చిందించడం వల్లే ఈరోజు తండ్రి అయిన దేవునికి మనకి ఏమొచ్చింది? సమాధానం వచ్చింది. ఈయన మనిషికి దేవునికి ఎలాగొచ్చాడంటే మధ్యవర్తిగా వచ్చాడు. ఈయన మధ్యవర్తిగా వచ్చి ఏ సంబంధం అయితే తెగిపోయిందో ఆ సంబంధమును ఏం చేశాడు? కలిపాడు. హల్లెలూయా. ఈరోజు చూడండి, మనము ఇండియాలో ఉన్నాము. మన దేశమునకు వేరే దేశాలన్నిటికీ కూడా మధ్యలో ఒక మధ్యవర్తిని ఈ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఏర్పాటు చేసుకుంటది. ఎందుకనంటే మన దేశంలో ఉన్న చూడండి ఏమంటారు, దిగుమతులు ఎగుమతులు ఎలాంటి మన పరిస్థితులు అన్నిటినీ కూడా ఆ దేశంలోని ఏమైనా మనకు కావాల్సినటివి ఏం చేస్తూ ఉంటామో మనం తెప్పించుకుంటాము. అదే విధంగా మన దేశంలో ఉన్నటివి అక్కడ పంపిస్తూ ఉంటాము. దాన్ని మధ్యవర్తిత్వం అంటూ ఉంటాం. అయితే ఈ మధ్యవర్తి దేశాల మధ్యలో ఉంటది. కానీ పరలోకం అనే పరమునకు నువ్వు చేరాలన్నా, పరలోకములో ఉండే పరమాత్ముడి దగ్గర నువ్వు చేరాలనంటే ఖచ్చితంగా నీకు మధ్యవర్తి అనేది ఒకరు కావాలి. హల్లెలూయా. ఆయనే నజరేయుడైన యేసు క్రీస్తు ప్రభువారు. చూడండి, మనం జ్ఞాపకం చేసుకుంటే ప్రవక్త యాజకుడు ఇద్దరు ఉంటారు. ప్రవక్త అంటే దేవుని దగ్గర నుంచి పొందుకొని మనుషులకి ఇచ్చేవాడు. హల్లెలూయా. దేవుని దగ్గర నుంచి పొందుకొని మనుషులకి ఇస్తాడు. అదే విధముగా యాజకుడు ఏం చేస్తాడంటే మనుషుల దగ్గర నుంచి పొందుకొని దేవుని దగ్గరికి పంపిస్తాడు. హల్లెలూయా. ఏం చేస్తాడు? మనుషుల దగ్గర నుంచి ఏం పొందుకుంటాడంటే వాళ్ళ విజ్ఞాపనలన్నీ, అయ్యా ఇలాగ మా పరిస్థితులు ఉన్నాయి, నువ్వు దేవునికి ఏం చేయాలి? మొరపెట్టు అని అంటాడు. హల్లెలూయా. చూడండి, ప్రవక్తకి యాజకుడికి ఉన్న ఎంత వ్యత్యాసం ఉందనంటే, చూడండి మోషే గారు ఏం చేశారు? దేవుని దగ్గర నుంచి పొందుకొని ఆ 10 ఆజ్ఞల పలకని దేవుని దగ్గర నుంచి తీసుకొచ్చి ఎవరికి ఇచ్చాడు? ఇజ్రాయెల్ ప్రజలకి ఇచ్చాడు. అదే విధముగా చూడండి, మళ్ళీ అహరోన్ ఉన్నాడు. అతను ఏం చేసేవాడు? యాజకత ధర్మం చేసేవాడు. యాజకుడిగా ఉన్నాడు. అతను కుమారులు యాజకులుగా ఉన్నారు. వాళ్ళు ఏం చేసేవాళ్ళనంటే మనుషులు ఇజ్రాయెల్ ప్రజల దగ్గర ఉన్న ప్రతి ఒక్క అవసరములు తీసుకొని దేవుని పాదముల దగ్గర పెట్టి దేవుని దగ్గర నుంచి వాళ్ళు విన్నపములు దేవుని దగ్గరకు పెడితే దేవుడు ఏం చేసేవాడు? వాళ్ళకి సమాధానం ఇచ్చేవాడు. హల్లెలూయా.